ఒక వ్యక్తి కళ, కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవం. అగ్రరాజ్యాలకు దీటుగా భారతదేశాన్ని అణుశక్తి రంగంలో నిలబెట్టిన ఆ దార్శనికుడు ఎవరో తెలుసా? ఆయనే మన భారత అణుపితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా 1909 అక్టోబర్ 30న ముంబైలో ప్రారంభమైన ఆయన మేధో ప్రస్థానం ప్రపంచ విజ్ఞాన శాస్త్రాన్నే ఆశ్చర్యపరిచింది. 1934లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేసి బాబా స్కాటరింగ్ పరిశోధనలతో అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారు. 1939లో సెలవుల కోసం భారత్ వచ్చిన బాబా యుద్ధ పరిస్థితుల వల్ల ఇక్కడే ఉండిపోయి సివి రామన్ గారితో కలిసి పరిశోధనలు సాగించారు. దేశాభివృద్ధికి స్వదేశీ జ్ఞానమే ప్రాణమని నమ్మి 1945లో ముంబైలో టిఐఎఫ్ఆర్ సంస్థను స్థాపించి ఆధునిక విజ్ఞానానికి పునాది వేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత 1948లో భారత అణుశక్తి కమిషన్కు తొలి సారథిగా బాధ్యతలు చేపట్టి 1954లో నేటి బార్క్ సంస్థకు రూపకల్పన చేశారు. 1955లో జెనీవా వేదికగా అణుశక్తిని శాంతియుత మార్గాల్లో వాడాలని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ మేధావి దురదృష్టవశాత్తు 1966 జనవరి 24న జరిగిన విమాన ప్రమాదంలో ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయారు. నేడు భారతదేశం అణురంగంలో అగ్రగామిగా గర్వంగా తలెత్తుకొని నిలిచిందంటే దానికి బాటలు వేసిన ఆ మహానీయుడే కారణం. ఆ విజ్ఞాన బాణుడికి మనం ఇచ్చే నిజమైన నివాళి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే.